హాయ్ నమస్తే అందరికీ. నా పేరు శ్రీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ విద్యా సడ్డా. ఇవాళ వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళందరికీ చాలా ఫేవరెట్ టాపిక్ అండి. శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. అది కూడా చాలా స్పెషల్ శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఒక్కొక్క శారీకి మినిమం 20 to 25 years ఆఫ్ హిస్టరీ ఉందండి. దాట్ ఈస్ మై నాయనమ్మ శారీస్ కలెక్షన్. సో నేనైతే మీకు చూపిద్దాం అనుకున్నాను బికాజ్ నాకైతే చాలా ఫేవరెట్ శారీస్ ఉన్నాయండి ఈ కలెక్షన్లో. మీకు కనుక శారీస్ ఏమైనా నచ్చినవి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదండి శారీస్ అన్ని వేసుకొని. నాకైతే చాలా ఫేవరెట్ శారీస్ ఉన్నాయండి ఈ కలెక్షన్ లో. సో ఒక్కొక్క శారీ నేను డీటెయిల్డ్ గా చూపిస్తాను, చూసేయండి. నేను చూపించబోయే ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ శారీ అండి, బ్లాక్ చెక్స్ శారీ. సో ఇది వచ్చేసి వెంకటగిరి కాటన్ శారీ అంట. అప్పట్లో దొరికేది, మేబీ ఇప్పుడు కూడా దొరకవచ్చు, కానీ చాలా కాస్ట్ పడుతుంది. దీనికైతే డిజైన్ ఏం లేదు, బోర్డర్ లో ప్లెయిన్ జరీ బోర్డర్ వచ్చింది. సో బాడీ మొత్తం చెక్స్ జరీతోనే వచ్చాయండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండి. మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా రెడ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే ఫ్యాన్సీగా చాలా బాగుంటుంది. అప్పట్లో మన ఆయనమైతే అయితే 500కి కొనిందంట ఈ సారీ. మనకైతే ఇప్పుడు 500కి అయితే దొరకదండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కంచి పట్టు శారీ అండి. సో అప్పట్లో అయితే 600కి కొన్నారంట. ఇది కంచి శారీ, చెక్స్ వచ్చాయండి బ్లాక్ కలర్ తోటి. దీనికైతే ఎక్కడ జెరీ అనేది లేదు, కాకపోతే ఇది ఓన్లీ సిల్క్ తోటి మరూన్ కలర్ మీద బ్లాక్ చెక్స్ వచ్చాయి. ఇదేమో ఆరెంజ్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చాడు. సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో చూడండి వేసుకుంటే ఎట్లుందో. సో ఇదైతే చాలా సాఫ్ట్ ఉందండి. సో చూడండి, ఇదైతే పళ్ళు ఇచ్చాడు. పళ్ళులో కూడా ఏం లేదు, ప్లెయిన్ సిల్కే ఇచ్చాడు. ఎక్కడ జరీ అనేది యూజ్ చేయలేదు శారీలో. సో అప్పట్లో ఇలాంటి చీరలు అయితే మా నాయనమ్మ దగ్గర చాలా ఉండేది. 600కి పర్చేస్ చేశారంట. బట్ నేను ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ శారీస్ దొరుకుతున్నాయండి కంచి శారీస్లో. కానీ మనకి రీటైల్ ప్రైస్ వచ్చేసి 20,000 ప్లస్సే ఉన్నాయి. 600కి అయితే మనకి దొరికే ఛాన్సే లేదు. ఇదైతే నేను పుట్టక ముందు శారీ అండి, పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందు కొన్న శారీ. సో చూడండి ఎట్లున్నా. నేను చూపించబోయే నెక్స్ట్ శారీ వచ్చేసి బెనారసీ శారీ అండి. అప్పట్లోనే బెనారస్ సిల్క్ శారీ. సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఫుల్ జెర్రీ బ్రొకేట్ డిజైన్ అయితే ఉందండి శారీకి. చూడండి, ఇదైతే పళ్ళు ఇచ్చాడు. పళ్ళు కూడా ఫుల్ బ్రొకేట్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో ఇచ్చాడు. శారీ మొత్తం కూడా మామిడి పిందల్ డిజైన్ అంటారు కదండి, అలా స్మాల్ డిజైన్ ఉంది, బ్రొకేట్ డిజైన్. సో అప్పట్లోనే ఇది 4,000కి అయితే కొన్నారంట. ఇది ప్యూర్ జరీ అండి. అప్పట్లో వెండి జరీ శారీస్ వచ్చాయి కదా, అట్లాంటి జరీ ఇచ్చాడు. సో ఇదైతే ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ 50,000 ప్లస్సే ఉంటుంది. 50,000 తక్కువ అయితే దొరకదు. బనారస్ శారీస్ దొరుకుతున్నాయి కానీ కతాన్ స్టార్టింగ్ విత్ 20,000 కదా. ఇది ప్యూర్ పట్టు శారీ అండి, కతాన్ సిల్క్ కూడా కాదు. సో ఇప్పుడైతే మనకి చాలా కాస్ట్ పడుతుంది. సో అసలు కలర్ చూడండి, ఆనియన్ పింక్ అంటారు కదా, కొంచెం ఆ షేడ్ ఉంది. కానీ చాలా మంచి కలర్ అండి ఇది. ఇప్పుడు మనం కట్టుకున్నా కూడా ఏదో మంచి పట్టు చీరలాగే ఉంటుంది, కానీ ఓల్డ్ శారీ లాగైతే ఆ ఫీలే రాదు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి వైట్ కేరళ శారీ లాగా ఉంది కదండి. సో ఇదైతే వెంకటగిరి కాటన్ శారీ అండి. సో కాటన్ మీద జరీ, ప్యూర్ జరీ తోటి వీవింగ్ అయితే వచ్చింది. బార్డర్ అయితే జరీ బార్డర్ వచ్చింది. సో శారీ మొత్తం బుటీ లాగా ఉన్నాయండి, జరీ బుటీ. సో చూడండి, శారీ మొత్తం మనకైతే బుటీస్ వచ్చాయండి జరీ తోటి. సో పళ్ళులో అయితే ఫుల్ వీవింగ్ లాగా వచ్చింది, పెద్ద పెద్ద బుటీ తోటి వీవింగ్ వచ్చింది జరీతో. సో ఇప్పుడైతే 10,000 ప్లస్సే ఉంటాయండి ఈ శారీస్. 10,000 తక్కువ అయితే ఈ శారీ దొరకదు మనకి. సో బ్లౌజెస్ కూడా యాస్టీస్ వచ్చి ఉంటాయి, కానీ బ్లౌజెస్ ఇన్ని ఇయర్స్ అయింది కదా, పాడైపోయాయి. వేరే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నారు మా నాయనమ్మ. సో చూడండి, ఓనం శారీ లాగా ఉంది లుక్ అయితే. నాకైతే చాలా నచ్చింది శారీ.
సో మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుందండి లుక్ అనేది. నేను నెక్స్ట్ చూపించబోయే శారీ వచ్చేసి ఈ కంచి శారీ అండి. సేమ్ ఇదే ఇందాక చూపించా కదండి ఒక శారీ, కంచి శారీ విత్ ప్లెయిన్ బార్డర్. ఇది కూడా కంచి శారీ అండి సేమ్, కాకపోతే దానికి జరీ రాలేదు, దీనికైతే జరీతో లైన్స్ వచ్చాయి, ప్లస్ బార్డర్ లో కూడా పైన కింద జరీ బార్డర్ వచ్చింది. సో ఇది కూడా బిలో 1000 రూపీస్ అండి అప్పట్లో, కానీ ఇప్పుడైతే చాలా కాస్ట్ ఉంటుంది మనకి. సో చూడండి, నాకైతే చాలా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా అనిపించింది శారీ చూడంగానే. ఇప్పుడైతే మనకు వస్తున్నాయి శారీస్ ఇవి, కాకపోతే కాస్ట్లీ పడతాయి, ఇంత తక్కువ కాస్ట్ అయితే మనకు దొరకదు. అండ్ ఇవైతే ప్యూర్ జరీ వస్తాయండి. నేను ఇప్పుడు చూపించే శారీస్ అన్ని, మనం ఇప్పుడు శారీస్ అమ్మినా కూడా మనకి డబ్బులు ఇస్తున్నారు ఈ పాత శారీస్కి. సో అలాంటి శారీస్ నేను మీకు చూపిస్తున్నాను. పళ్ళు చూడండి, పళ్ళు అయితే చాలా రిచ్ పళ్ళు వచ్చింది, ఫుల్ ఆఫ్ జెరీ వీవింగ్. ఇది మొత్తం శారీ మొత్తం ఇట్లా బ్యూటిఫుల్ గా జరీతో లైన్స్ అయితే ఇచ్చాడు, హారిజెంటల్ లైన్స్. సో చాలా లుక్ వచ్చిందండి ఈ శారీ కట్టుకున్నప్పుడు. యాక్చువల్లీ నేనైతే మా నాయనమ్మ వచ్చి నువ్వు వేసుకొని చూపిద్దురా అన్నాను వీడియోలోకి, బట్ తనకైతే నేనైతే వీడియో అయితే రాను, కావాలంటే శారీస్ ఇస్తాను, నువ్వు నన్ను వీడియోలోకి రమ్మంటే నేనైతే శారీస్ కూడా తీసుకెళ్ళి వీడియోలో పెట్టేసుకుంటా అంది. అందుకని నేనైతే ఫోర్స్ చేయలేదు తనని, తన ఇష్టం కదా అని చెప్పి. సో నేను చూపించబోయే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఇప్పుడు దాకా చూపించిన వాటి అన్నిట్లో కన్నా లైట్ కలర్ శారీ అండి ఇది. సో ఇది ఒకలాంటి బ్లూయిష్ గ్రే అండి, దానికి లైట్ పింక్ బార్డర్ వచ్చింది. సో ఇదైతే గద్వాల్ పట్టు శారీ. సో ఇదైతే అప్పట్లో 2000 ఆ రేంజ్ లో పడిందంట, ప్రాపర్ రేట్స్ అయితే గుర్తులేదండి. ఇప్పుడైతే మనకి గద్వాల్ పట్టు స్టార్టింగ్ 10,000 నుంచి ఉన్నాయి, అది కూడా పవర్ లూమింగ్ శారీస్. ఇదైతే హ్యాండ్లూమ్ శారీస్ అండి, ప్యూర్ జెర్రీ అది కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ శారీ అండి, పెద్దవాళ్ళకి చాలా బాగుంటది. పళ్ళు వచ్చేసి ఇలా లైట్ కలర్ లోనే జెరీ వీవింగ్ వచ్చింది చూడండి. సో శారీ మొత్తం ఇట్లా లైట్ ఈ బ్లూయిష్ గ్రే మీద ఫుల్ చెక్స్ వచ్చాయి, అక్కడక్కడ జెరీ బూటీ వచ్చింది, కల్లేత షేడ్ ఉందండి శారీ మొత్తం. ఇది మన ఏజ్ వాళ్ళకన్నా పెద్ద ఏజ్ వాళ్ళకైతే చాలా ఎలిగెంట్ గా ఉంటది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ శారీ అండి, ఆనియన్ పింక్ శారీ విత్ స్మాల్ చెక్స్ ఆన్ ద బాడీ, అండ్ బార్డర్ వచ్చేసి ఫుల్ జెరీ బార్డర్ వచ్చింది. సో ఇదైతే వెంకటగిరి కాటన్ అండి, అప్పట్లో అయితే 2000 అట్లా పడిందంట, బట్ ఇప్పుడు మోస్ట్లీ ఎక్కువే ఉంటుంది, బికాస్ ఇదైతే ప్యూర్ వెండి జరీతో వచ్చింది శారీ మొత్తం. బార్డర్ అయితే ఇట్లా ఇచ్చాడు, ఓన్లీ చిన్న బార్డర్ ఇచ్చాడు, ఆల్ ఓవర్ సెల్ఫ్ ఇచ్చి. సో ఇది కూడా జరీ బార్డర్ ఇచ్చాడు. కలర్ అయితే వెరీ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇదైతే ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అండి, చాలా బ్రైట్ కనిపిస్తాం ఇలాంటి కలర్ శారీస్ లో. చూడటానికి చాలా లైట్ కలర్ ఉంటాయి, కానీ ఫొటోస్ కానీ మన ఓవరాల్ లుక్ కానీ చాలా బ్రైట్ కనిపిస్తారు, ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అట్లా వేసుకున్నా కూడా. సో నేను చూపించబోయే నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ కంచిపట్టు శారీ అండి. మా నాయనమ్మకి ఫేవరెట్ కలర్ అండి బ్లాక్ అంటే. సో తనకైతే బ్లాక్ కలర్ లో చాలా శారీస్ ఉన్నాయి, ఏ ఫంక్షన్ కి వచ్చినా మోస్ట్లీ బ్లాక్ ప్రిఫర్ చేసేది. సో చాలా శారీస్ వరకు పోయాయి, ఓన్లీ కొన్ని శారీసే ఉన్నాయి ఇప్పటికి. సో ఇదైతే కంచిపట్టు శారీ అండి, అప్పట్లో కాస్ట్ ఎంత పడిందో గుర్తులేదు, ఇది కూడా ప్యూర్ వెండి జరీయే వచ్చింది. సో ఇదైతే మనకి ఇప్పుడు బ్రైడల్ శారీస్ లో ఆర్ కంచిపట్టు శారీస్ లో మనకి ప్యాటర్న్స్ అయితే దొరుకుతాయి, కానీ ఇంత క్వాలిటీ ఆఫ్ శారీస్ అయితే మీకు దొరకవు. చాలా ఫైన్ క్వాలిటీ, ఎంత థిన్ లేయర్ ఉందంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమింగ్, ప్యూర్ సిల్వర్ జరీతో వస్తాయండి ఈ శారీస్ అనేది. సో పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ జరీ బార్డర్ తో జరీ లుక్ వచ్చింది చూడండి. ఇదైతే పళ్ళు చాలా హెవీగా ఇచ్చారు, మొత్తం చిలుకల డిజైన్ అంటారు కదా, బర్డ్స్ తోటి అట్లే వచ్చింది, ప్యారెట్స్ తో. సో శారీ మొత్తం చెక్సే వచ్చాయండి, చెక్స్ మోస్ట్లీ అప్పట్లో ఉన్న శారీస్ లో మా నాయనమ్మ కలెక్షన్ లో చెక్స్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉందండి.
మరి అప్పట్లో అది ట్రెండింగ్ లేకపోతే మా నాయనమ్మ ఫేవరెట్ నాకైతే తెలియదు. చెక్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి శారీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గద్వాల్ సీకో శారీ అండి. సో ఇదైతే లైట్ కలర్ శారీ విత్ చీకు కలర్ వచ్చింది, పీచ్ విత్ చీకు కాంబినేషన్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రేర్ కలర్స్ అండి, చాలా లైట్ కలర్, పెద్దవాళ్ళకైతే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో చూడండి శారీ మొత్తం ఇట్లా లైన్స్ వచ్చి జరీ బుట్టీస్ వచ్చాయి. సో ఇది కూడా ప్యూర్ వెండి జరీతోనే వస్తుంది. సో కింద వైపు అయితే ఇలా జరీ బార్డర్ ఇచ్చాడండి, పైన వైపు అయితే ఇలా థ్రెడ్ తో ఇచ్చాడు. అప్పట్లో జరీ బార్డర్స్ కదండి, కాస్ట్లీ ఉండే. అన్ని శారీస్ కి జరీ వచ్చింది, కాకపోతే ఈ శారీకి అయితే మాత్రం బార్డర్ థ్రెడ్ తో ఇచ్చాడు, జరీతో ఇవ్వకుండా. సో పళ్ళు వచ్చేసి ఇలా చీకు కలర్ వచ్చిందండి, ఫుల్ జరీ వీవింగ్ వచ్చింది పళ్ళు కంతకి. చూడండి చాలా బాగుందండి, చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది పెద్దవాళ్ళు కట్టుకుంటే. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. సో ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. ఈ శారీ మాత్రం నేను దుబ్బేసే ప్లాన్లో ఉన్నాను. నేనైతే ఒకసారి పక్కా కట్టుకుంటాను, కట్టుకొని మీకు ఫోటో అయితే షేర్ చేస్తాను. బికాజ్ నాకు చాలా ఇష్టం అండి ఈ శారీ. చాలా రిచ్ లుక్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఇది ప్యూర్ అంటే ప్యూర్ వెండి జరీ అండి. ఇది ఇప్పుడు శారీ కాదు, చాలా ఓల్డ్ పట్టు చీర. సో ఫుల్ ఆఫ్ జరీ బార్డర్ అయితే ఇచ్చాడు, ఫుల్ పికాక్స్ తోటి బార్డర్ అయితే ఉంది. సో అండ్ శారీ ఓవరాల్ గా కూడా జరీ తోటి చిన్న చిన్న లైన్స్ వీవింగ్ అయితే ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. అండ్ స్మాల్ బుట్టి అయితే ఇచ్చాడు, జరీ బుట్టి. సో పళ్ళు వచ్చేసి మరూన్ షేడ్ లో ఉందండి. సో మరూన్ షేడ్ లో ఫుల్ ఆఫ్ జెరీ వీవింగ్ తో పళ్ళు అయితే ఇచ్చాడు. ఇది మొత్తం ప్యూర్ జెరీ అండి. సో ఈ సారీ మనకి ఇప్పటికిప్పుడు స్పాట్ లో అమ్మేస్తే మోర్ దాన్ 10,000 అయితే వస్తాయి మనకి. బికాజ్ ఆల్రెడీ ఒకసారి ఎవరినో అడిగితే ఇట్లా అన్నారు, ప్యూర్ జెరీ మీకు మనీ వస్తాయి అమ్మేస్తే అని. బట్ మా నాయనమ్మకు కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీస్ అండి. సో ఎన్ని శారీస్ ఉన్నాయి, ఈ శారీ మాత్రం చాలా స్పెషల్ గా చూసుకుంటారు. చూడండి ఎంత బ్రైట్ గా కనిపిస్తున్నాను, బ్రైడల్ శారీ లాగే ఉంటది. నాకైతే చాలా చాలా ఇష్టం, చాలా బ్రైట్ కనిపిస్తాం ఈ కాంబినేషన్ లో. మీరు ఒకవేళ నార్మల్ సిల్క్ శారీస్ పర్చేస్ చేయాలన్నా కూడా ఈ కాంబినేషన్ లో ట్రై చేయండి. బికాస్ చాలా బ్రైట్ లుక్ ఇస్తుంది మీకు ఈ కాంబినేషన్. చూడండి ఎంత ట్రెడిషనల్ గా ఎంత బాగా కనిపిస్తుందో. మరూన్ బ్లౌజ్ వేసుకొని పేరప్ చేస్తే ఈ శారీ మాత్రం సూపర్ ఉంటుందండి. నేను చూపించబోయే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పికాక్ బ్లూ శారీ అండి. సో ఇది వచ్చేసి వెంకటగిరి టిష్యూ శారీ అనమాట. సో ఈ శారీకి ఫుల్ ఆల్ ఓవర్ టిష్యూ ఉంది శారీ మొత్తం, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. సో ఆల్ ఓవర్ టిష్యూ షైన్ అవుతూ ఉంది. అండ్ మిగతా ఆల్ ఓవర్ ఇంకా ప్లెయిన్ వచ్చింది, ఎక్కడ బుట్టి కానీ ఏం రాలేదు. కింద బార్డర్ వచ్చేసి ప్యూర్ జెరీ బార్డర్ ఇచ్చాడు, ప్లెయిన్ జెరీ బార్డర్ అంటే. సో పళ్ళులో కూడా ఫుల్ టిష్యూ ఇచ్చాడండి. చూడండి ఇదైతే పళ్ళు ఇచ్చాడు, ఇట్లా ఫుల్ సిల్వర్ జెరీ తోటి టిష్యూ అయితే వచ్చింది. ఈ కలర్ అనేది చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుందండి, చాలా బాగుంటది కలర్. చూడండి ఎంత బ్రైట్ కనిపిస్తుందో. మా నాయనమ్మ దగ్గర ఉండే శారీస్ లో ఆల్మోస్ట్ అన్ని బ్రైట్ కలర్సే ఉంటాయండి. తనకైతే లైట్ కలర్స్ అసలు నచ్చవు, బేసిక్ గా తనకి బాగా కనపడదని తన ఫీలింగ్ లైట్ కలర్స్ లో. సో షీ ప్రిఫర్స్ డార్క్ కలర్స్ ఓన్లీ ఆల్ ద టైమ్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను చూపించబోయే లాస్ట్ శారీ వచ్చేసి ఈ ప్యారెట్ గ్రీన్ శారీ అండి, విత్ డార్క్ నావీ బ్లూ కలర్ బార్డర్. సో ఇదైతే కంచిపట్టు శారీ అండి. ఈ శారీలో కూడా జెరీ అనేది ఎక్కడా ఉండదు, మీకు ప్లెయిన్ సిల్క్ శారీయే వస్తుంది. ఈ బార్డర్ కూడా ప్లెయిన్ వచ్చిందండి, కాకపోతే మా మమ్మీ ప్లెయిన్ ఉంది కదా అని చెప్పి దీనికి పెయింట్ వేశారు అప్పట్లో. సో ఇప్పుడు కూడా పెయింటింగ్ వేస్తుంది, తన హాబీ పెయింటింగ్. బట్ అప్పట్లో వేసిన పెయింటింగ్ ఇది. చాలా ఇయర్స్ అయిందండి, నేను పుట్టినప్పుడు ఎప్పుడు వేసిన పెయింటింగ్. బట్ స్టిల్ ఇదైతే ఏం చేంజ్ అవ్వలేదు, ఏం పోలేదు కూడా. సో ఈ శారీ మొత్తం అయితే ప్లెయిన్ శారీకి చిన్ని చిన్ని చెక్స్ వచ్చాయండి బ్లూ కలర్ తోటి. సో నాయనమ్మ అయితే ఇప్పుడు ఈ శారీ వేసుకోవట్లేదు, పెయింటింగ్ ఉంది కదా నా ఏజ్కి బాగోదు అని చెప్పి. సో మా మమ్మీయే వేసుకుంటున్నారు ఈ శారీ బ్లౌజ్ కుట్టించుకొని. సో ఈ శారీ చూడండి
ఆ పెయింట్ వేయటం వల్ల ఇంకా లుక్ అనేది చాలా ఎలివేట్ అయ్యి చాలా బాగుందండి. ఇదైతే ప్యూర్ కంచిపట్టే, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అనుకుంటా, కాకపోతే ఇది కాస్ట్లీగా పడతాయి. ఇది అప్పట్లో 600 ఆ రేంజ్లో ఉన్న శారీస్ అంతే. సో పళ్ళు చూడండి, పళ్ళు కూడా ప్లెయినే ఇచ్చారు. ఎక్కడ జరీ వీవింగ్ అనేది లేదు మనకి, ఓన్లీ సిల్క్ వీవింగే వస్తుంది శారీ మొత్తం. పెయింట్ అయితే చాలా బాగా వేసారండి, ఒకసారి చూడండి. బ్లౌజ్కి కూడా ఇప్పుడు ఇట్లనే పెయింటింగ్ వేసుకొని మమ్మీ వేసుకుంటున్నారు. సో చూసారు కదండి మా నాయనమ్మ ఓల్డ్ శారీ కలెక్షన్. ఈ శారీస్ లో కనుక మీ ఫేవరెట్ శారీ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా న్యూ శారీ కలెక్షన్ అయితే చాలా శారీస్ ఉన్నాయండి, అవన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ.